సార్లు ఇష్టం లేదు, లేకపోతే ఆయన కోరుకోలేదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అదేం పెద్ద దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నారని ఎక్కడో చదివాను నేను. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ సున్నితమైన అంశం తనకు. అక్కడ పోటీ, ఎన్నికల్లో పోటీ, ప్రతిజ్ఞ ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళని గౌరవిస్తూ వస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ముద్రగడ తన ముద్ర వేశారు, తను అనుకున్న విధంగా జీవించారు. కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆయన విమర్శించి మాట్లాడటం కానీ ఈయన శబ్దం చేశారు, కానీ ఆయన అసలు ఏ రోజు అనలేదు సార్. పాప వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారు, పెద్ద ఆయనమ్మ అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్దాము, మీరు అలా బాధపడారు. వాస్తవంగా మధ్యలో ఒక దశలో ఆయన తరఫున ఒకరిద్దరు దూతలు వెళ్ళి ఐ థింక్ నాకు ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికి. జ్యోతుల నెహ్రూ, ముందు జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, ఆ తర్వాత ఇంకొక మీద ఆయన కూడా వెళ్ళి ఆయనతో కొంచెం మాట్లాడారు. కానీ ఆయన నాకు పదవులు కాదు, టికెట్ కాదు, నేను నా లక్ష్యం నాది, నా పద్ధతి నాది అని ఆయన చెప్పి పంపించారు. కాబట్టి ఆయన అదే నేను చెప్తుంది, ఆయన గౌరవించకపోవడము, ఆయన కృషిని చూడకపోవడం అన్నది మటుకు ఎక్కడా లేదు. అది జరిగింది, అది మంచి విషయమే. ఇప్పుడు కూడా అలాగే దాన్ని వివాదాలకు అతీతంగా ఆయన స్థానాన్ని, పాత్రను అలా గుర్తుపెట్టుకోవటం మంచిది. ఇంకోటేమో ఇప్పుడు అనేక విధాలుగా సామాజిక కోణం అంటున్నారు. కాబట్టి అన్ని మనుషులందరినీ మనం కేవలం సామాజిక చట్టంలో బంధించలేం. ఆ పార్శ్వం ఉంటుంది ప్రధానంగా, మిగిలిన కూడా ఉంటాయి కదా. ఆయన ఒక మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇంకా చెప్పాలంటే కృష్ణరాజు గారు గెలిచినప్పుడు కూడా ఈయన కృషి చాలా ప్రముఖ పాత్ర వహించారు. కృష్ణరాజుని గెలిపించడం, ఇప్పుడు గోదావరి జిల్లాలో బీజేపీకి బలం ఉంది అంటే వాళ్ళు చెప్తుంటారు కదా, అనుకుంటారు, వాళ్ళ బలమైన జిల్లా కింద లెక్కేసుకుంటారు. ఆ బలం అలా నిలబడడంలో తప్పకుండా ఇట్లా ముద్రగడ చాలా ప్రధానమైన కృషి చేశారు కాకినాడ నుంచి అని ఒక మాట చెప్తారు. అలాగే ఇప్పుడు జనసేనకు అక్కడ ఇన్ని స్థానాలు వచ్చాయి, పునాది ఏర్పడిందంటే కూడా అంతకుముందు వీళ్ళందరూ అక్కడ చేసిన కృషి, వీళ్ళందరినీ సంఘటితం చేసి ఒక రాజకీయ శక్తిగా మలచటంలో నిర్వహించిన పాత్ర కూడా తప్పకుండా దీనికి దోహదపడి ఉండాలి. బహుశా అది పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉండకుండా పోదు. అందుకనే ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఆ సామాజిక వర్గానికి అయితే సరే, రాజకీయ పరంగా ఎలా పక్కన పెట్టినా ఒక పెద్ద దిక్కు అయితే పోయినట్టు, ఓ పెద్ద లోటు, ఖచ్చితంగా లోటు అనే మాట మనం, పెద్ద లోటు అది. ఒక పెద్ద దిక్కులాగా ఉన్న వ్యక్తి ఏదైనా, ఆయన ఏమన్నారు, ముద్రగడ ఏమన్నారు అన్న తర్వాత కదా ఒక అంచనాకు వచ్చే పరిస్థితి. సో ఆ విధమైన స్థానం మటుకు ఆయన ఆరోగ్యంతో కూడా బాగా పెనుగులాడారు. ఆరోగ్యంలో విషయంలో కూడా రకరకాల మళ్ళీ నడిపారు. అయినా కానీ ఆయన తన పోరాటం తను నిశ్శబ్దంగా చేస్తూ వచ్చారు. తన మనసులో ఉన్నది ఏదో కుటుంబ సభ్యులకు చెప్పారేమో, కానీ ఇన్ని ఘర్షణల మధ్యలో బయటప్పుడు ఆయన ఏమి ఇదైపోయి తనది. ఇప్పుడు ఒకటి వర్మ ఎదురు దెబ్బలు తిన్నప్పుడు, ఓడిపోయినప్పుడు చాలామంది డీలా పడిపోతారు. డీలా పడిపోయి నిస్పృహ చెంది సమాజాన్నో లేకపోతే ఆ రాజకీయ పక్షాన్నో ఆ పార్టీ అధినేతనో విమర్శించి వాళ్ళు ఇలా అయ్యాము, లేకపోతే ఎంత చేసినా ప్రజలకు లేదు, ఇలాంటివి అంటుంటారు. అటువంటివి మీరు ఎప్పుడు వినలేదు. అప్పుడు కూడా ఆయన మళ్ళీ మర్యాదగా దాన్ని గౌరవప్రదంగా తన శైలిలో తను చెప్పుకుపోవటం తప్ప, అయ్యా జరగలేదు, అయ్యా అది అంతే, ఇలా అనుకున్నాం, అలా జరగలేదు, నేనైతే ఇలా ఉంటాను అని చెప్తుండేవాడు. సో ఇవన్నీ ఆయన పెద్దరికాన్ని, నిజమైన పెద్దరికాన్ని, పాతకాలపు ఒక విధమైన మర్యాదపూర్వక స్వభావాన్ని, పట్టుబాట రాదు, పట్టి విడవరాదు, పట్టనేని బిగే పట్టవలేని గట్టిగా పట్టుకొని కూర్చోవటం అన్నదాన్ని సూచిస్తాయి. అందుకే ఆయన అందరి అభిమానం పొందారు. మాటకు నిలబడే వాళ్ళని కదా జనం మన్నిస్తారు. అదే ఆయన పుష్కలంగా నిలబెట్టుకున్నాడు. సార్ భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల తరఫున గలం విప్లవం, ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మొన్న విశాఖలో మత్స్యకారులు అది అయిపోయింది.